మీరు స్తుతించండి 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 అంటారు కానండి, మనసు బాగాలేదండి, ఏం స్తుతించమంటారు? ఇంకొంతమంది అంటారు, ఒళ్ళంతా రోగాలేనండి, దేహం అంతా వ్యాధులేనండి, ఏం స్తుతించమంటారు? చాలాసార్లు స్తుతించడానికి, ప్రార్థించడానికి మనం కొన్ని సాకులు వెతుకుంటాం, కొన్ని రీజన్స్, కొన్ని ఎక్స్క్యూజెస్ చెప్తాం. అదేంటంటే, నా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, ఇదంతా పోయాక అప్పుడు ప్రార్థన చేస్తాను, అప్పుడు దేవుని సన్నిధిలో నేను సమయము గడుపుతాను. కొన్నిసార్లు అంటే నా మైండ్ బాగాలేదండి, ప్రార్థన చేయాలంటే నా మైండ్ బాగుండాలి కదా. నీ మైండ్ ఎప్పుడు బాగాది, ఇంకా అపవాది నీ మైండ్ని ఎప్పుడు ఒక స్పూన్ పెట్టి తిప్పినట్టు తిప్పుతానే ఉంటాడు తెలుసా అండి. నా మైండ్లో ఉన్న అలజడంతా పోయి నేను ఒక పీస్ఫుల్గా రెస్టింగ్ మోడ్లోకి వచ్చాక, కొంతమంది ఫ్రెష్ మైండ్ ఉండాలనుకుంటారు. ఫ్రెష్ మైండ్ ఎక్కడ ఉంటుందండి? ప్రపంచం అంతా పొల్యూషన్, అవునా కదా? ఫ్రెష్ ఎయిరే దొరకట్లేదు మనకి, ఫ్రెష్గా ఏది ఫ్రెష్ కూరగాయలు కూడా దొరకట్లేదు, అన్ని ఇక ఉండదు, ఫ్రెష్ ఏమి దొరకట్లేదు. చాలాసార్లు మనం అనుకుంటాం, నా మైండ్ ఫ్రెష్గా ఉన్నప్పుడు అప్పుడు ప్రార్థన చేస్తానండి, మైండ్ ఫ్రెష్ అయ్యి చికాకులు అన్నీ పోయాక అప్పుడు దేవుని సన్నిధిలో దేవుని ఆరాధిస్తాను. కానీ పౌలు శీలలు అసలు వాళ్ళ గురించి వాళ్ళ ఆలోచనే చేయట్లేదండి. దే డిడ్ నాట్ థింక్ అబౌట్ దేర్ సర్కమ్స్టాన్స్. ఏంటి